ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మెలకువగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 38 వరకు మనం చూస్తే, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐవిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడుడి అంటాడు. పిల్లలు, ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటినెల్లా తప్పించుకుని మనిషి కుమారుడి ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. వివరణలోకి వెళ్ళి చూడగలిగితే ప్రియులారా, యుగ సమాప్తికి ముందు జరిగే సూచనలను యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో చెబుతున్నారు. అదే సమయంలో ఆయన తిరిగి భూలోకానికి వస్తాడు. ఇక్కడ మెలకువగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఖచ్చితంగా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ మనం ఆయన కొరకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి యేసు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐవిక విచారం వలన మందముగా ఉండునేమో జాగ్రత్తగా ఉండుడని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు రెండో రాకడ దూరదేశం పోయిన యజమానుడు హఠాత్తుగా తిరిగి వచ్చినట్లుంటుంది. తన సేవకులు ఏం చేస్తున్న దాన్ని అతడు కనుగొంటాడు. ప్రియులారా, కాబట్టి మనం నిద్రించగా మెలకువగా ఉండాలి. యేసు తనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేద్దాం. ఆయనే సమయంలోనైనా రావచ్చు. యేసు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడం ముఖ్యం కాదు, నిజానికి అది మన పని కూడా కాదు. ప్రియులారా, ఆ దినము ఉరువలే మన మీదకు రాకుండేటట్లు మెలకువగా సిద్ధంగా ఉండడమే మిక్కిలి ప్రాముఖ్యం. తీర్పు తీర్చడానికి క్రీస్తు తిరిగి వచ్చే దినమున విశ్వాసుల మీదకి అవిశ్వాసుల మీదకి యూదుల మీదకి అన్యజనుల మీదకి అందరి మీదకి అది వస్తుంది. ఆ దినము భయంకరమైన శ్రమ కలిగినప్పుడు అనేక మంది కోల్పోతారు. ప్రియులారా, తిరగకుండా విశ్వాసం విడవకుండా క్రీస్తును కాదనుకునేటట్లుగా శోధన తప్పించుకునేటట్లుగా మనం ప్రార్థించాలి. అంతవరకు సహించేవాడే రక్షించబడుతున్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. విశ్వాసములో స్థిరంగా ఉన్నవారే తీర్పు దినాన మనిషి కుమారుని ఎదుట నిలవగలరు. అట్టి ధన్యత దేవదేవుడు అనుగ్రహించునుగా.